ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్ ఏంటంటే 22A. ఈ 22A అంటే ఏంది? మన మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సారీ చెప్పారు. దేనికి? ఈ 22A కింద ఏమొస్తది? దీని కథ ఏంది? ఎలా ఉండబోతుంది? దేని గురించి? ఇప్పుడు మనం దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ 22A భూములంటే ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, సీలింగ్ భూములు, వక్స్ భూములు, దేవాదాయ ఎండోమెంట్ భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న కొన్ని ఆస్తులు వంటి ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలకు చెందిన కొన్ని భూములు, చట్టపరమైన బదిలీ చేయడానికి అనుమతి లేని ఇతర ఆస్తులు. మనం ఇందాక ఏదైతే భూముల పేర్లు చెప్పుకున్నామో ఆ భూములన్నీ కూడా 22A కిందికి వస్తాయి. ఇలా 22A కిందికి వచ్చిన భూములన్నీ ప్రభుత్వము రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేస్తుంది, నిషేధిస్తుంది. అయితే ప్రైవేట్ భూమి కూడా పాత సర్వే నెంబర్ రికార్డులు, కోర్టు ఆదేశాలు, అసైన్డ్ లేదా సీలింగ్ రికార్డులు లేదా ఇతర కారణాల వల్ల 22A జాబితాలో కనిపించే సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో వివాదానికి కూడా ప్రధాన కారణం ఇదే. ఒక సర్వే నెంబర్ ఉంది. ఆ సర్వే నెంబర్లో కొంచెమేమో గవర్నమెంట్ భూమి ఉంది, కొంచెం ప్రైవేట్ భూమి ఉంది. ఈ ప్రైవేట్ భూమిలో కొన్ని ఇల్లులు కట్టుకున్నారు, కొన్ని వెంచర్లు చేసుకున్నారు. అయితే ఇదంతా కూడా ఈ సర్వే నెంబర్ 22A కింద చేర్చబడింది. ఈ 22A కింద చేర్చడం వల్ల ఈ ప్రైవేట్ భూమిలో ఎవరైతే ఇల్లులు కట్టుకున్నారో, ఎవరైతే ప్లాట్లు కట్టుకున్నారో వాళ్ళకి ఇప్పుడు సమస్యలు మొదలైనాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. రాజకీయం కూడా పెద్ద దుమారం. హరీష్ రావు ఏమంటుండు, ఈ 22A కింద రేవంత్ రెడ్డి ఇల్లుంది, అలాగే వాళ్ళ చుట్టాలవి కూడా ఉన్నాయని చెప్పేసి హరీష్ రావు అన్నాడు. సో దీనివల్ల తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఈ 22A కింద కొంచెం తగ్గారని తెలుస్తుంది.